దేశం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం వెల్లువిరుస్తుందని ఏపీసీసీ సభ్యులు యరగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామంలో ఇందిరమ్మ అభయహస్తం స్కీమ్ యాప్ను లాంఛనంగా ఆయన ప్రారంభించారు. అభయహస్తం యాప్ ద్వారా అర్హులైన 50 పేద కుటుంబాల పేర్లను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి, చంద్రకాంత్, అచ్చమ్మ, చంద్రశేఖర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మాది యరగొండపాలెం అన్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్ల నుంచి నేను క్రియాశీలకంగా పనిచేస్తూ 2019లో ఎమ్మెల్యేగా మన యరగొండపాలెం నియోజకవర్గం తరఫున పోటీ చేయడం జరిగింది. ఎలక్షన్లో భాగంగా 2019లో కూడా మన ఊరికి రావడం కూడా జరిగింది, మన ఇళ్ళల్లో కూడా. అదేవిధంగా రేపు కూడా రేపు 24లో జరగబోయే ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయబోతున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇందిరమ్మ అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరమ్మ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆనాడు ఇందిరాగాంధీ గారు మన ఎస్సీలకు 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలము, అదేవిధంగా గృహాలు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి అందరి పెద్దవాళ్ళందరికీ చాలామందికి తెలిసి విషయం. దానిలో భాగంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంది. వాళ్ళేదో ప్రాంతీయ పార్టీలు వాళ్ళేదో జనాలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి మొబై పెడుతున్నారు. ఇది కాదు. ఎప్పటికైనా తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాంట్లో భాగంగా రేపు రాబోయే 2024లో కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మీకు ప్రతి నిరుపేద ఇంటికి 5,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1వ తారీఖున ప్రతి నెల అందిస్తూ ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మీకు ఇస్తూ ఉంది. ఈరోజు గ్యాస్ సిలిండర్ ఎంతమ్మా? 980 రూపాయలు. అలా ఇలాంటి మోడీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని నడుపుతున్నాయి. ఈరోజు మనం ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఏది చూసినా కానీ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు 9 రకాల నిత్యావసర సరుకులు మనకు స్టోర్లో ఇచ్చేవాళ్ళు. అవునా కాదమ్మా? చింతపండు ఇచ్చింది, ఉప్పు, పప్పు, నూనె, ఈ విధంగా 9 రకాల, పంచదార అయితేనేమి ఈ విధంగా 9 రకాలు ఇచ్చింది. ఈరోజు ఏమి ఇస్తున్నారు? మనకు ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అదే విధమైన పరిపాలన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కేంద్రంలో అధికారంలోకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి 5,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 6,000 రూపాయలు చదువుకొని నిరుద్యోగులకు 6,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తూ ఉన్నది. అదేవిధంగా రైతులం ఈరోజు క్రాప్ లోన్లు తెచ్చుకొని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నాము. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీకి అధికారంలోకి వచ్చినట్లయితే 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యరగొండపాలెం నియోజకవర్గంలో త్రాగునీరుకి, సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కృషి చేయడానికి మా వంతు మేము సహాయం అందిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కేంద్ర నిధులతో దాన్ని కట్టవలసిన పరిస్థితి. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం అలసత్యం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ఖచ్చితంగా పూర్తిగా స్థాయిలో పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విశాఖ ఉక్కు అనేది అది ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్రుల హక్కుగా భావించి పోరాడి తెచ్చుకున్నటువంటి ఆ విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారు. దానికి పూర్తి ప్రభుత్వం భద్రత అందిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టబోతా ఉంది. వాటన్నిటికీ నిరుపేదలందరికీ ఇంటికి చేరువలో రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు మీరు రిజిస్టర్ చేయించుకున్నట్లయితే రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 5,000 రూపాయలు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందించి సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రము 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఛార్జీ ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. కాబట్టి
మరి మీరందరూ మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది. మరి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పుణుకుపుచ్చుకున్నటువంటి మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి ఈ రోజు మరి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. మరి ఆమె నాయకత్వంలో మరి పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ప్రతి ఒక్కరూ మరి ఈ యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రతి నిరుపేద కుటుంబం లబ్ధి పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.